నమస్తే, నా పేరు సాయి కుమార్. మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి మ్యాథమెటిక్స్ ట్రిక్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్రభుత్వ ఎగ్జామ్లకి ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐ పీసీ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోలకు ఇవి చాలా వీడియో చూసే వాళ్ళకి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీరు ఇటువంటి లెక్కల్ని సగటు యావరేజ్ ఈ లెక్కకు సంబంధించింది ప్రతి ఎగ్జామ్లో ఉంటుంది. నువ్వు ఈ మూడే కాదు, ఇంకే ఎగ్జామ్ రాసినా ఉంటుంది. నేను గతంలో కానిస్టేబుల్ రాసి సివిల్ కానిస్టేబుల్గా చేసి తర్వాత టీచర్ రాసి టీచర్కి వచ్చిన కాబట్టి ఇలాంటి క్వశ్చన్లు మనం ఫాస్ట్గా చేయగలగాలి, షార్ట్కట్లు ఎత్తుకోవాలి. ఈ షార్ట్కట్లు ఉంటేనే నువ్వు ఎగ్జామ్లో రాణిస్తావు. థియరీ ఎత్తుకుతే రావు. థియరీ ఏంటిది? సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య ఇవన్నీ చేసుకుంటుంటే నువ్వు ఆనే ఉంటావు. అట్లా కాదు, సగటు అంటే అర్థం చేసుకోండి. నేను చెప్తా, ప్రతి క్వశ్చన్ ఇట్నే చేయండి, మీకు అర్థమవుతుంది. సగటు అంటే మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది అందరికీ సమానంగా పంచడం అని అర్థం చేసుకోండి. అందరికీ సమానంగా పంచడం, ఓకేనా? ఇది సగటు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. ఇప్పుడు చూద్దాం, క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మీరు ఒకసారి కామెంట్లో ఆన్సర్ చేయండి. రైట్. 24 విద్యార్థుల సగటు బరువు 35 కేజీలు. టీచరు బరువు కలుపుకుంటే 400 గ్రాములు సగటు పెరుగుతుంది. అయితే టీచరు బరువు ఎంత? ఏం పెరుగుతుంది? సగటు పెరిగింది. ఓకే, 400 గ్రాములు పెరిగిందట టీచర్ కలవడం వల్ల. రైట్. దీన్ని నేను ఎలా చెప్తా అంటే చూడండి, 24 మందికి సమానంగా పంచితే 34 వచ్చింది, 35 వచ్చింది, అందరికీ సమానంగా పంచబడింది. దానిలో టీచర్ కూడా వచ్చి చేరడం వల్ల టీచర్ వయసు కూడా కొంత ఉంటుంది. ఆ టీచర్ వయసు కూడా ఏడికైతుంది అంటే ఆ 35 కేజీలు కాంగా 24 గ్రాములు పెరుగుతుంది. అందరికీ 24 గ్రాములు పెరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరికి 35 వచ్చి ఉన్నది. ఓకే, అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు మీకు అర్థం చేయించడానికి ఇంత థియరీ చెప్తున్నా, దాన్ని మీరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు 35 పంచబడి ఉన్నది అన్నట్టు. ప్రతి ఒక్కరి దగ్గర 35 ఉన్నది. అలా వయసు ఎంత ఉండని ప్రతి ఒక్కరికి యావరేజ్గా 35 వచ్చింది. ఇప్పుడు టీచర్ రావడం వల్ల ప్రతి ఒక్కరికి 400 గ్రాములు పెరిగిందట. ఓకే, రైట్. ఎంతమంది ఉన్నారు మరి? 24 మంది ఉన్నారు. ఓకే, టీచర్ ఒకరు వచ్చారు. ఓకే, 24 మందికి ఎంత ఉన్నది? 35 పంచబడి ఉన్నది. రైట్, అర్థం చేసుకోండి. రైట్. తర్వాత ఈ టీచరు కొంత వయసును పట్టుకొని వచ్చి ఇలా కలిసింది. ఇలా కలవడం వల్ల ప్రతి ఒక్కరికి 400 గ్రాములు పెరిగింది, ఇంక్లూడింగ్ టీచర్ కూడా. ఓకే, అంటే ఇప్పుడు టీచర్ది ఎంత అయి ఉంటుంది సగటు అంటే అందరికి ఉండంగా 35 ఉండంగా ప్లస్ 400 గ్రాములు అయిందని అర్థమైందా? ఇది టీచర్ కూడా యావరేజ్, ఇది వయసు అడుగుతాడు కాబట్టి. ఇప్పుడు చూద్దాం మనం ఎంతమందికి 400 గ్రాములు పెరుగుతుంది అంటే విద్యార్థుల 24 మందికి ప్లస్ టీచర్కి అంటే 25 మందికి 400 గ్రాములు పెరుగుతుంది. అర్థం చేసుకోండి. అంటే ఈ 400 గ్రాములని 25 మందికి పెరుగుతుంది. ఓకే, రైట్. అంటే ఎన్ని కేజీలు అయితే చూడండి, 24 ఇది 100 అవుతుంది, 25 4 100 అవుతుంది, ఈ 2 సున్నాలు. ఇన్ని గ్రాములు అంటే 10 కిలోలు పెరుగుతుంది. ఓకే, 10 కిలోలు వస్తుంది అక్కడ. 400 గ్రాములు 25 మందికి 400 గ్రాములు అయితే 10 కిలోలు వస్తుంది. ఓకే, ఇది 10 కిలోలు ప్లస్ టీచర్కు ఈ 35 కూడా వచ్చినట్టే కదా. 35 ప్లస్ 400 వచ్చిన 400 తీసుకున్నాం. టీచర్ది కూడా 35 వచ్చినట్టు. మొత్తం ఎంత వస్తుంది? 45 వచ్చింది టీచర్. అర్థం చేసుకోండి బాగా. 24 మందికి మంచి ఒక్కసారి వినండి. ఎందుకు ఇంత చెప్తున్నా అంటే ఇది మీకు అర్థం కావాలి. ఇది అర్థమైతే సింపుల్గా చేసేస్తాను. నేను ఇంకో క్వశ్చన్ ఇస్తాను చూడండి. 24 మందికి 25 సగటు బరువు, 30 సగటు బరువు ఉంది. టీచర్ వయసు కలుపుకుంటే ప్రతి ఒక్కరికి సగటు బరువు 400 గ్రాములు పెరుగుతుంది. అయితే టీచర్ బరువు ఎంత అంటున్నా. అయితే ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు చేసిన దాని ప్రకారం ప్రతి ఒక్కరికి 400 గ్రాములు పెరుగుతుంది. ఈయనది టీచర్ది కలుపుకుంటే 25 మంది ఇంటూ 400 గ్రాములు ఎంత వస్తుంది? 25 4 100 కాబట్టి 100 ప్లస్ ఈ 2 సున్నాలు 4 సున్నాలు ఇన్ని గ్రాములు అయింది. మరి ఎన్ని కేజీలు అంటే 1000 తీసేస్తే 10 కిలోలు. ఈ 10 కిలోలు ప్లస్
ఇక్కడ ఉన్నటువంటి 35 కిలోలు. ఇది టీచర్ బరువు అయింది. ఓకే రైట్. ఇటువంటి క్వశ్చన్లు షార్ట్కట్గా చేయడానికి చూడాలి. నేను చెప్పిన వాటి ఇంత అయింది, చేయడం చాలా తొందరగా చేస్తుంటే ఇక ఒకసారి ఇప్పుడు ఇంకోటి క్వశ్చన్ చూడండి. అట్లాంటిదే ఇప్పుడు చూడండి. 36 మంది సగటు బరువు 36 మంది విద్యార్థుల సగటు బరువు 20 కేజీలు. టీచర్ వైస్ కలుపుకుంటే ఒక్కొక్క సగటు బరువు పెరుగుతుంది. టీచర్ కలుపుకుంటే ఒక